హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతం టైం అయితే మాత్రానికి 5 అయిందనమాట. ఈ టైం అప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేసానే. ఇంకా వీడియో నచ్చినట్లయితే ఇంకా ఒక లైక్ చేయండి అండి. ఇంకా ఇప్పుడైతే అవ్వైతే ఊరి పోతున్నది. ఇంకా వద్దులేవా అటుకసలు అంటే పోదామమ్మా అని మొన్నట్టు అంటూనే ఉండదన్నమాట. ఇంకా ఈరోజు అయితే బయలుదేరుతున్నది అవ్వ. ఇంకా అవ్వకైతే చీర పెడతాను కదా, ఇంకా ఆ చీర కూడా అనమాట కుట్టారనమాట, బ్లౌజ్ కూడా తీసుకొని వస్తేనే ఇంకా అవ్వ అయితే రెడీ అవుతుంది. ఈ లోపల అవ్వ పోయి తలకాలే ఉండే బట్టలు అన్నీ అద్దేస్తాను అనమాట. మరి ఇంకా అవ్వ అయిన తర్వాత ఎందుకు అద్దాలో వద్దనుకోసానని ఇంకా చక్కని బట్టలు అన్నీ అద్దేసి అన్ని బట్టలల్లో అయిపోయి తలకాల ఇంక ఇప్పుడు అయిపోయాయి అనమాట. మన ఇస్తాం చూడండి. ఏమిసి ఏమొస్తువే అవి తింటావా? తింది ఉండు పట్టు. ఆవు ఇంకా నీసి హాయ్ చెప్పు. అవ్వ ఊరి పోతున్నది ఇప్పుడు. హాయ్ హాయ్. బూ తింటివే? ఏం పూ తింటివి? ఏం పువ్వా? చెప్పు చెప్పు చెప్పు. ముద్దు పెట్టువా? నీసి ముద్దు పెట్టువా? అవు అసలు మా ఐరమ్మన్న మా ఎవ్వ మాట తింటుంది కానీ మా నిసం అసలు కిడదు. మా ఎవ్వడి నీ గురించి అని చెప్పేది. మా నిసమ్మ చాలా ఫోకురుది ఫ్రెండ్స్ కదా. నిసి నీకు ఫోకురు ఉన్నది కదా కదా. చెప్పిన మాట తినదు మా పాప. మొన్న కర్బూజ పండు తెచ్చిండే, ఇత్తనాలు అనేది ఎండబెట్టింటి. పప్పదంప కింది వదంప. ఎవరాడా? ఏమా ఇస్తలే కానీ మా ఎవరు అడైతుంది ఇటు సోసా అయ్యాడా? ఇంకా ఇంకా లేదు, రెడీ అవుతుంది ఉండు. బాడీ తిప్పుకొని వస్తావా? కొంచెం పొద్దుగాలకు రాప్ప. ఎందుకంటే నిన్న పన్నిసిగా కాదు వినోద్ పడదేమో లైట్. మొన్న మా ఇవి ఉండే నాకు సరిపోతున్నాయి. నువ్వు తొందరగా అయినా బాగుండే పొంగుదే కదా నాకు మా ఇవ్వని. వారంలో 4 సార్లు కానీ పోయేస్తుంది వాళ్ళ ఊరికి. ఏ పని మీద పోయినా మా ఇమ్మలు ఇంటి పోయిన పని షార్ట్కట్ తీసుకుపోతుంది. మళ్ళీ ఇంకా చెప్తాను ఏం చెప్పండి. దగ్గర కదా పోతాము, దూరం అయితే నువ్వు దగ్గర ఉండి కూడా నాకు అనిపిస్తుంది అంటే నన్ను ఏం చేయాలి చెప్పు. సరేలే. నువ్వు పోయేదానికి ఎట్లా అనిపిస్తుందంట, నువ్వు పోయేదానికి ఎట్లా అనిపిస్తుందంట. ఈడే ఉన్నట్టుండో ఈడనంటున్నావా నువ్వు? బయట పోయేదానికి బాధ అనిపిస్తుంది, ఈడే ఉంటుంది. సర్లే కానీ మరి సంగుండవా? రెడీగా అప్ప. మరి టీ తాగి రెడీ అవుతావా? టీ ఇస్తాను అవా. ఇంకా మా అవ్వ అయితే రెడీ అయింది. అయిరా అవా మరి సంగ వేరా బాగుండవా? అవ సీరు బాగా ఒప్పేదిలే, బాగా ఒప్పేదే, బాగుండదు. పై చాలి ఇయ్యట్టుగా తీసుకో అయిరాగా. ఇటు తీసుకుంటారానిగా ఇద్దరు తీసుకుంటారండి. అంచుకరు పోదులే. ఆటలో పోదులేండి ఉండు. మా పిల్లి చూడవగా ఈడ పెద్ద పైస ఇచ్చేది అయితే నిసి ఆడ ఉన్నదిరా. అవ్వో మరి సంగ పెట్టుకోరా చిన్నిపోతుంది. మొత్తానికి అయితే మా అవ్వ బయలుదేరుతుంది అనమాట. మరి సంగుండవ బాగుండు. ఈ వయసులోనైనా సరే మా అవ్వ పనికైతే పోతుంది అనమాట. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉండేదానికి పనికైతే పోవడం లేదు. ఇంటికాడే ఉంటావు కదా, ఈడైనా కానీ ఊకే కదా ఉండంటే కూడా పోతాను అంటుంది. ఎవరు ఇబ్బంది పడుతుంది. ఇంకా బాగుండవా మరి సంగుండు.
సంగం ఈరోజు మసాలా ఉన్నది నన్ను మరి పండి ఒకటి మరి అక్కడ మరి పండిస్తారు కదా ఏం వద్దులేగా అక్కడ పోయిన బోర్డు ఎక్కడ పోయి వచ్చినా పిల్లలు రావా వచ్చిరే కొనుక్కున్నాను దా చెప్పలేసుకో మరి పనిలో ఏంటది రేపు పోదు అంటే కూడా ప్రయాణం అయ్యేదే ఆటో నాయన మరి వస్తాడు నాయనా అయిరా పాప కోటి అయిరా కోటి పాపకి సరేలే ఇచ్చేదిలే మరి సంగం వేయరా నువ్వు చక్కగా రాయా మరి సంగం వేయరా నువ్వు కూడా అది ఇంటికాడ ఇడిచిరా రాయిరా అయిరా పాప కొట్టి మరి సంగ అవా మరి సంగ వేరా ఈ పాపకు మొత్తానికైతే బయలుదేరింది ఇంకా ఊరికైతే పోయిందనమాట మా అవ్వ మరి ఇంకెప్పుడు వస్తుందో ఎప్పుడో లేదో ఇక రా అయినా దా లాలీపాపులు పాప కంటి పో ఇసివే ఇట్లా ఆడివి తినకూడదు ఇదే లాస్ట్ ఇంకో పారి కొనుక్కొస్తావు అనుకో బిడ్డ తీసిస్తలే ఒకటే ఇద్దరికి ఒక్కటే ఇంట్లోనే ఉండండి ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా టైం అయితే మాత్రానికి మనకి 9 అయితే అయిందనమాట ఇంకా వినోద్ అయితే ఇంకా రాలేదు వస్తానని చెప్పే అవి వినోద్ కూడా వచ్చాడు ఫ్యాన్ వేసుకుంటే మాత్రం బయట శబ్దం అస్సలు వినపడదు అనమాట ఫ్యాన్ గాలే గుర్రని తిరుగుతుంటా కదా ఇంకా ఇంట్లో శబ్దం బయట శబ్దం ఇంట్లోకి అస్సలు రాదు వస్తే ఈరోజు తొందర వచ్చావు చూడు నాకేం పిచ్చిలేసిండే ఇంక వస్తానని చెప్పిందని సంతోషమయంగా అసలు ఒక్కతి ఉండి బిదే కావడం లేదు ఎవరు లేరు మాటలు చెప్పేకి గోబీ వద్దులే మా జూచి గోబీ చెప్పు నాకు ఉండు మన అంటే మన వీడియోస్ ఇస్తారనమాట అక్కళ్ళు హాఫ్ కాసి ఫస్ట్ బేకరీ కట్ వల్ల తర్వాత మెడికల్ షాప్ తర్వాత స్మార్ట్ బజార్ అక్కడ పోయి ఎంత అడుగుతావు తమ్ముడు అంటే ఒకటి ఫ్రిడ్జ్ లో పెట్టి నువ్వు ఒకటి తాగుపో ఒకటి ఫ్రిడ్జ్ లో పెట్టిపో పాప పండుకునేది పో ఒకటి పాపది ఫ్రిడ్జ్ లో పెట్టు నువ్వు నీదొకటి నువ్వు తాగు పో అవు ఎంత ఇవ్వాలి చెప్ప అంటే నాకు ఏం అడగాలో అర్థం కాకపోయింది బుర్ర పట్టుకొని అక్క మీరు ఎంత కరెక్ట్ అనుకుంటే ఆయన తీయండి అంటే ఈ మాట పాగొట్టుకున్నాను అనుకుంటాను నోట్లో నుంచి అది బాగట్లేదు ఫ్రెండ్స్ సో ఆ మాట అన్నాక అప్పుడు అంటుందా చెప్పు వినవన్నా ఎంత వెళ్ళాను జిమ్మని తర్వాత నన్ను తెరుస్తుంది ఇక్కడ నువ్వు ఇది నీది దాగు నన్ను తీసేసాను ఉండమ్మా ఉండు కొంచెం ఉండయిరా నన్ను తీసేసంతే నేను అనుకుంటే పుసుక్కుని ఎక్కతక్కలు అడిగితే ఏముండప్ప బ్యాడ్ అవుతుంటేమో అనిపించాను షో పుసుక్కుని ఎక్కతక్కలు అడిగింటే ఏముండప్ప ఏమనుకుంటుండ్రో ఏం వినోదని ఇట్లా అడిగి అనుకుంటుండ్రేమో నన్ను ఏం అడగందే బాగా అనుకుంటే అయినా కరెక్ట్ నన్ను తిరిగిన దానికి కరెక్ట్ ఇచ్చారు
థ్యాంక్ యూ అక్క, ఈ వీడియో మీరు చూస్తుంటారు నాకు తెలుసు. థ్యాంక్ యూ. The next day. The next day. ఎస్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి ప్రస్తుతానికైతే మనకి 3:10 అయిందనమాట. కనిపించ బాగా అన్ఎక్స్పెక్టెడ్గా లేచింది. యాక్చువల్గా నేనైతే లేపలేదు ఈరోజు. అంటే ఒక 3-4 రోజులు అవుతుంది అనమాట. కరెక్ట్గా 3 గంటలకు బయలుదేరి తీరాలి అని నేను అనుకోవడం, అలారం పెట్టుకోవడం, అలారము మిస్ అయ్యి, అంటే అది మోగినా మేబీ నేను నిద్రపోయి లేవకపోవడం అనేది జరిగిందనమాట. అంటే మేబీ ఆటోకి వెళ్ళి 10:30-11 గంటలకు రావడం, అంటే భారతి వాళ్ళ అవ్వ ఉండింది కాబట్టి నేను కొంచెం లేట్ అయి వచ్చేవాడిని అనమాట. సో భారతి ఉంది కాబట్టి ఈ మధ్యన కొంచెం తొందరగా వచ్చాను. సో 3 గంటకి వెళ్ళాలి అనుకొని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అంటే ఆటో స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకుంటున్నాను, కుదరట్లేదు. సో ఈరోజు ఎలాగైనా వెళ్ళాలని పట్టుకొని ఉన్నాను. అందుకే ఇంకెక్కువ మాట్లాడితే నిద్ర కూడా పోలేదని చెప్పొచ్చు. సో కరెక్ట్గా అసలు అలారం కూడా మోగలేదు. యాక్చువల్గా అలారం 4 గంటలకు ఉంటుంది, కానీ నేను ఇంకా 4 అవ్వాల టైం. 3:11 అయింది. 3 గంటలకు మొదలు పెట్టాను అనమాట. మొహం కట్టుకొని రెడీ అవ్వడము, బీగాలు తీసుకోవడము. సో 3:11 నిమిషాలు అయింది. సో ఈరోజు అయితే మార్కెట్కి వెళ్తున్నాను. ఎందుకంటే సాయంత్రం కంటే పొద్దున కొంచెం కవర్ చేయగలిగితే మాకు ఇంకా ఈజీగా అవుతుంది అనమాట, మా బ్లాగ్స్కి కానీ భారతి వంట ఛానల్కి కానీ. సో నిన్న వెళ్ళాను, నాకు అదరాబదరా అర్థం కాలేదు. ఆల్మోస్ట్ తెల్లగానే ఎన్ని గంటలకు పోయింది నిన్న అపాదకార ఉంటుంది, ఆల్మోస్ట్ 6 అయింది ఫ్రెండ్స్. కాబట్టి నాకు అర్థం కాలేదు. ఆల్మోస్ట్ ఇంకా టైం అయిపోతే ఆటోలు ఎక్కువ జాయిన్ అవుతుంటాయి కదా. సో కుదరలేదు అనమాట, సరిగా అర్థం కాలేదు నాకు నిన్న. అందుకని ఈరోజు కొంచెం తొందరగా వెళ్తున్నాను. అందరూ వచ్చి భారతి వాళ్ళ మీ బాబాయ్ నెంబర్ నా ఆటో సేవ్ ఉన్నదన్న నా డౌట్, కానీ లేదే. ఆ పేరు కొడుతుంటే కందనాథన్ రావట్లేదు. ఇంకేమైనా సేవ్ చేసి ఓసన్న బాబాయ్ అని ఉంటుంది. ఏ జానీ పాయ్ కదా. బాబోయ్ Many hours later. భారతి నీళ్ళకి కలపడే చూడండి కేక. ఫ్రెండ్స్ అందరికీ ఇంకా టైం అయితే మాత్రానికి 5:06 అయిందనమాట. 3 గంటలకు పోయి 6 గంటలకు వచ్చాడు వినోద్ అయితే. ఓమా ఆయన వచ్చు కదా.
బాగా వస్తుంది అవినా ఏమి హ్యాపీనా డల్లా ఏం కంట్ల నీళ్ళు అయ్యేవే కండ్ల నీళ్ళు ఏం ఆగేవే ఏం తలుసుకుంటువి ఏం తెలుసుకుంటే నా పియ్యాలకి నీళ్ళు తెచ్చేసేదాన్ని నాకు చూస్తున్నాను. మరి ఇప్పుడైతే కొంచెం మంది ఉండలేరని తెచ్చేద్దామని పోయి ఈ ఆటో ఫస్ట్ ఓనర్ కనపడ ఏమని నాన్న ఆపితే బాడీ కప్పుతున్నాడు అనుకుంటే ఆ? ఆపు దిగినాక తీసుకుంటే బ్రో ఆట నాది బ్రో ఆట అని ఆ. ఫస్ట్ ఓనర్ చూసలేకుంటే చూసలేప అనుకుంటున్నాను. ఆ. ఎంత బాగా పెట్టుకుంటే బ్రో నన్ను ఏమి చేసి పడేశారా అని ఆ. అన్న నన్ను తీసుకొని జస్ట్ 2 రోజులు అయింది ఇంకా నన్ను తీసుకున్నాక బాగా చేసుకున్నాను అన్న. ఇంకో మంచి వచ్చి వేరే ఆటో మంచి ఆ ఫస్ట్ ఓనర్ అంటాడు ఏ ఆటో నీదే కదా అని నాదే రాదు నువ్వు తీసుకున్నావు బ్రో అని వేరే మంచి నన్ను అవు బ్రో అంటే ఇంజన్ చేయించా కలర్ ఇది కాదు కలర్ వేరే చేయించా అంత బాగా చేయించి అమ్మే బ్రో మంచి అని అది చెప్తే ఆయిల్ లీక్ అవుతుందా వెనకలు అది ఎట్లా అంటే అది ఏం లేదు 20 రూపాయలు 50 రూపాయలు అవుతుంది ఏం వేయలేవులే అని అంటే సంతోషమే కానీ వాళ్ళకంటే తెలుసు అడిగే మాట్లాడతా డైరెక్ట్ అది వేది అది అదేది అంటారు అది ఏదో పేరు చెప్పిన మర్చిపోతే ఆ మంచిని అడుగుదామన్న తరకాలి ఆ మంచి మార్కెట్లో పని చేస్తున్నాడు ఇప్పుడు ఎట్లా అడగాలో నాకు అర్థం కదా బిజీగా ఉండే నాన్న బాడీల కోసం తిరుగుతుంటున్నా ఏం పెద్ద ఖర్చు ఏం కాదంటలేదు అయితే సరే ఇంకోటి ఏది వెనుకల పేరు ఉండదు కదా బండికి నెంబర్ ప్లేట్ మీద అవులే అది ఉమా అది నా భార్య పేరు బ్రో తీసేయండి అని తీసేస్తాను బ్రో ఇప్పుడే తీసేస్తాను ఇవాళ తీసేద్దాం కొద్దిసేపు ఉన్నట్టు తీసేద్దాం సరే నేను యాక్చువల్గా నేను ఇంత తొందర రానబ్బా కాకపోతే నాకు ఏమో నాకేం కనిపించలే పోయినప్పటి నుంచి ఇప్పుడు టైం ఎంత అయితే 6కి కొన్ని నిమిషాలు 7-8 నిమిషాలు తక్కువ ఉంది ఇంకా బాగా 6 గంటలకు రమ్మనిండే నా వీడియో జరిపిన 6 గంటలకు రా ఎక్కడ తిరిగిందా ఎందుకు టైం వేస్ట్ చేయడం అని నిలవదం ఒక్కడ ఉన్నది నేను రాను ఒక్కడవే ఒక్కటే ఉండేదిరా ఒక్కటే 2 ఉండే నువ్వు ఒకటి నాన్న ఒకటి ఎత్తుకొచ్చుకుందాం మనిషం చూడండి ఇయ్యాలకి లేచేది ఇంకా ఐరం లేచలేదు పండుకునేది మా ఐరం ఏం సమట్లు బట్టలు వచ్చేసేది చక్కగా వేసే అంటే వేరే వాళ్ళ కడలు 3 కడలు పట్టుకుంటే నాకు 2 కడలు తీసుకొని వేసి పడేది అట్లా అని తొందర పడుతుంది